హాయ్ అండి. నాటు మొక్కజొన్న కంకులతో మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూడండి. గారెల్ని ఇలా పొడితో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే. దీనికోసం నేనైతే 6 నాటు మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. ఈ కంకులు అయితే కొంచెం ముదిరినాయి, నాకు లేత కంకులు దొరకలేదు. ఈ కంకుల్ని మంచిగా పొట్టు తీసేసి నీట్గా ఒలిచేసుకుంటే వచ్చేస్తాయి గింజలు. ఈ గింజలలో అది హెయిర్ అదంతా ఏం లేకుండా చూసేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ గింజలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిని అయితే పట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ కవర్ పైనే గారెలు చేస్తున్నాను నేనైతే. ఈ పిండిని ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకొని బాల్స్ లాగా చేసి గారెలు చేసేసుకోవటమే. గారెలు మరీ మందంగా ఉండకూడదు, అలాగే మరీ పలచగా ఉండకూడదు. ఇలా ఒక వాయికి సరిపడే అన్ని గారెలు చేసేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ గారెల్ని వాటంతట అవే పైకి లేచే వరకు మనం కలపకూడదు. ఆయిల్లో నుంచి అవి పైకి లేచిన తర్వాత రెండో వైపు కూడా మార్చుకొని కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. ఈ గారెలు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే లోపల ఉడికిపోతుంది, లేదంటే ఉడకదు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి గారెలు అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెలని ఇలా ఏదైనా పొడితో కానీ లేదా సాస్తో కానీ చట్నీతో కానీ చికెన్లో అయితే ఇంకా భలే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.